నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రబాబును విమర్శించే నైతికత మీకు ఉందా అంటూ నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని నిలదీసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైఎస్ఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ పూలమాలలు వేసి నివాళి అర్పించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. భవిష్యత్ తరాలకు ఆదర్శం ఆకాశ్ వికోటి. నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సక్సెస్ ఓడిసి కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని సత్కరించిన అనంతరం మాట్లాడిన విద్యాసంస్థల జీఎం డాక్టర్ పొంగూరు సింధూర. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన విశ్వనాథునికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. వైకాపా హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఘోరంగా విఫలమైన కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గ్రావెల్, తెల్లరాయి, టోల్గేట్ దంతాలతో భారీగా సంపాదించారని మాజీ మంత్రిని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కల్తీ మద్యం కేసుల్లో నుండి బయటపడేయాలని చంద్రబాబు కాళ్లు పట్టుకున్న అలాంటి వ్యక్తి నేడు చంద్రబాబును విమర్శించడం విడ్డూరంగా ఉందని కాకానిపై ఆయన ధ్వజమెత్తారు. గ్రేట్ లీడర్ తోడేరు రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ కూర్చొని రెండు రాష్ట్రాల ప్రయోజనాల గురించి మాట్లాడితే ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. నేను ఒకటే ఒకటి క్వశ్చన్ చేస్తుండా, ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారికంగా సమావేశం ఏర్పాటు చేస్తే మంత్రుల టీము, అఫీషియల్స్ టీం ఆ చర్చల్లో అంశాలు బయట రావా? అది అధికారికంగా ప్రకటన విడుదల చేయరా? తిరుమల దేవస్థానంలో ఆయన ఓటా అడిగాడు, తిరుమల దేవస్థానంలో ఓడరేవుల్లో ఓటాలు అడిగాడు, సముద్ర తీరంలో ఓటా అడిగాడు. ఎక్కడ నువ్వేమన్నా టేబుల్ కింద కూర్చొని విన్నావా? కాకాని ఏదైనా నువ్వు పిల్లి రూపంలో పోయి విన్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక మంత్రిగా పనిచేసినాడువా? ఒక అధికారిక రెండు రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు, ఇద్దరు ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీస్, నీకెందుకు ఏడుపు? 5 ఏళ్ళు ఒకరు ప్యాలెస్ కి ఒకరు ఫామ్ హౌస్ కి పరిమితమైనారు. ఒకరు ప్యాలెస్, ఒకరు ఫామ్ హౌస్. మీకు ఒకరికొకరు లోపల ఒకరి రాష్ట్రంలో ఆస్తులు ఇంకోటి దోచుకునే దానికి పరిమితమైనారు. మీరు ఒక చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ మోస్ట్ లీడర్ ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి అయిన నెల రోజులు కూడా కాలే రేవంత్ రెడ్డిని పక్క చీఫ్ మినిస్టర్ని రిక్వెస్ట్ చేసి మన ఇద్దరం సమావేశం పెట్టుకోవాలా, నేను వస్తానని చెప్పి ఒక అడుగు తగ్గి ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశానికి పోయినాడు. అరే నీ మాదిరిగా జనంలోకి రావాలంటే చెట్లు నరకాల, జనంలోకి రావాలంటే హెలికాప్టర్లో పోతుంటే కింద పట్టణాల్లో షాపులు మూసేయాల. ఒక కర్ఫ్యూ, నువ్వు బయట వస్తే ఒక కర్ఫ్యూ, ఎమర్జెన్సీని మరిపించావు నువ్వు. నీ నాయకుడు మాదిరిగా ఈడీ కేసులు, సిబిఐ కేసులు 30 కేసుల్లో ఇరుక్కొని కేంద్రంలో వాటాలు తెచ్చుకునే దానికి తెచ్చుకోలేకపోయి 5 మంది ప్రాణాలు తీసిన మద్యం దాంట్లో నువ్వు ముద్దావి. ఆ రోజు పోయి కాళ్ళు పట్టుకున్నావు, అయినా నువ్వు ముద్దాయిగా తప్పించుకోలేకపోయినావు. ఉండవు, వస్తాయి కేసులు. నా మీద 1000 కోట్ల ఆస్తులు పెట్టావు. అన్ని నీ బతుకంతా తప్పుడు కూతులు, బొల్లి మాటలు, ఆడు చేసేది దోపిడీ. ఏమైనా సుప్రీంకోర్టుకు పోయి కండిషన్ బెయిల్లో బతుకుతుండవు నువ్వు. సుప్రీంకోర్టు పోయి కండిషన్ బెయిల్లో బతుకుతుండవు. మీ నాయకుడు 30 కేసులు, ఈడీ, సిబిఐ. మీ నాయకుడు తప్పించుకోలేడు, నువ్వు తప్పించుకోలేవు.
ఇది అన్ఫార్చునేట్. ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకుంటే అంటే బాబు గారు ఓటుకునేటు కేసులో జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ప్యాలెస్లకు పరిమితమయ్యే పిల్లే చంద్రబాబు నాయుడు. అసాధ్యమైన హామీలు ఇచ్చి ఇప్పట్లో చేయలేము అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉందని వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా అని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈయన వెంట పార్టీ నాయకులు ఉన్నారు. ఏ హామీలైతే అసాధ్యమైనవో, అసాధ్యము ఇప్పట్లో చేయలేమని వాళ్లే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈరోజు అధికారం లేకొచ్చిన వాళ్ళు వచ్చి నెల తిరక్కముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందన్న వాళ్లే మరి తెలిసి ఎందుకు అలాంటి అసాధ్యమైన హామీలు ఇచ్చారనేది సమాధానం సంజాయిషి ఇవ్వాల్సిన వాళ్లే అసాధ్యమైన హామీలు ఇచ్చి ప్రజలను 14 ఎట్లా మోసం చేశారో మళ్లీ అదే రకంగా మోసం చేసే రీతిగా మరోసారి దానికి అప్పుడే శ్రీకారం చుట్టారని నెల తిరక్క ముందే అర్థమవుతోంది. నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈరోజు చూశాను పత్రికల్లో, ఇంత ఖాళీ అయింటుంది అనుకోలేదు ఖజానా అంటున్నారు. అన్ని ఇప్పుడే కావాలని అందరూ ఆశపడుతున్నారు, మరి కష్టమయ్యేట్టుందని చెప్తున్నారు. మరి 6 నెలల ముందు కూడా ఆయనకు తెలుసు ఇదే సంగతి. ఆ హామీలు ఇచ్చేటప్పుడు లేకుంటే లక్షల కోట్ల హామీలు ఇచ్చేటప్పుడు ఏ రకంగా ఇచ్చారు? ఇదే హామీల్లో ఒక 10% ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సరిపోయేది కదా అని అనేవాళ్లు కూడా ఉంటారు. సరే, అలా ఇచ్చి మోసం చేయడము, ఒకసారి మోసపోయాక మళ్లీ మోసానికి శ్రీకారం చుట్టడము, ప్రజలను భ్రమలో ఉంచడం, అది ఆయనకు చెల్లింది. ఇప్పుడు వచ్చి మళ్లీ అప్పుడే ఖజానా బాగాలేదు కాబట్టి కష్టం అంటున్నారు. ఇది చూస్తున్నాం. మరోపక్క ప్రజల కోసం రాజకీయ పార్టీలు పనిచేస్తుంటే ఓటమి రాజకీయాల్లో గెలుపోటములు సహజమైనప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో తన పరాని చూడకుండా, కులం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీలు చూడకుండా అందరికీ ఒకే అర్హతే ప్రామాణికంగా ఆయన సంక్షేమ పథకాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఇవ్వడం, రాష్ట్రాన్ని మొత్తం ఎన్నికలనేవి రాజకీయాలనేవి ఎన్నికల వరకే ఉండాలి, తర్వాత అవి ఉండకూడదు అనుకున్న నాయకుడుగా ఆయన వ్యవహరిస్తే ఈరోజు వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో అరాచకం ఎట్లా సృష్టిస్తున్నారో, ఒక రావణ కాష్టం ఎట్లా చేస్తున్నారో, పని కట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసినా లేదా ఓటు వేసిన వాళ్ళని కూడా వదలకుండా ఎట్లా దాడులు చేస్తున్నారు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో దివంగత నేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చేసిన కృషి ఎనలేనివని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు ఆయన అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, దేశంలోనే ఆరోగ్యశ్రీ పథకం నూతన వరవడి సృష్టించిందని వారు వివరించారు. మహానేత, మరణం లేని మహనీయుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లాకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి వేడుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా రాజశేఖర రెడ్డి గారి నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి రక్తదాన శిబిరాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రారంభించుకుంటున్నాం. ఎంతో మంది రక్తదాతలు ముందుకొచ్చి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ రక్తదానం చేయడానికి ముందుకొచ్చినటువంటి ప్రతి రక్తదాతకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తే, ఆంధ్ర రాష్ట్రంలో మనం ఏదైతే చరిత్రలో క్రీస్తు యుగం అని చెప్పి చదువుకున్నామో, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని చెప్పి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాజశేఖర రెడ్డి గారికి ముందు, పూర్వం, రాజశేఖర రెడ్డి గారి యుగం, రాజశేఖర రెడ్డి గారి తర్వాత చదువుకోవాల్సినటువంటి అన్ని విధాలు, అన్ని వర్గాల ప్రజలను ఆలోచన చేసి అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టించినటువంటి మహనీయుడు. విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రంగాలకి ప్రాధాన్యతనిచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉచితంగా రైతులు విద్యుత్ పొందుతున్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారి దయ. ఈరోజు ఈ రాష్ట్రంలో
ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మంచి విద్యను అందిపుచ్చుకోగలిగారు అంటే మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు అందించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం. మంచి ఆరోగ్య భద్రత కలిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అంటే ధనవంతుడితో సమానంగా పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నటువంటి అవకాశం ఆరోగ్యశ్రీ ద్వారా కల్పించినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. పరిస్థితులన్నింటినీ కూడా ఒకసారి స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పించడం కూడా జరిగింది. ప్రధానంగా ఇందాక గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన నెల్లూరు జిల్లా ఈరోజు చాలా సుభిక్షంగా ఉందంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రధానంగా మనకి కృష్ణపట్నం పోర్ట్ రావడం కానీ, అలానే శ్రీ సిటీ కానీ, విక్రమసింహపురి యూనివర్సిటీ కానీ, అలానే నెల్లూరు బ్యారేజ్ కానీ, ఆత్మకూరు బ్యారేజ్ కానీ, ఇలా అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి 6 సంవత్సరాల పరిపాలనలోనే జరిగినాయి. మరి ఈ రోజుకి కూడా కొన్ని దశాబ్దాల తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం గురించి కానీ, రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఉచిత విద్యుత్ వ్యవసాయదారులకు, రైతులకు ఉచిత విద్యుత్ కానీ, అలానే జలయజ్ఞంలో ప్రారంభించినటువంటి అనేక ప్రాజెక్టులు కానీ, ఇవన్నీ కూడా కొన్ని దశాబ్దాల పాటు అందరికీ కూడా గుర్తుంటాయి. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన లోటు తీరనదని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కూడా మనం 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉందన్నది అందరం కూడా చూసాము. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన తర్వాత ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రావడం, అప్పుడే ఈ 1 నెల రోజుల్లోనే చాలా మంది పేదల కానీ. ఈ కార్యక్రమంలో పార్టీ నగర ఇన్ఛార్జ్ ఖలీల్ అహ్మద్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఏసు నాయుడు, పాసం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నిరంతరం కృషి పట్టుదలతో ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ లక్షలాది మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు నేడు దేశం నలుమూలల నారాయణ విద్యా సంస్థలను నెలకొల్పడం జరిగిందని నారాయణ విద్యా సంస్థల ఎండి డాక్టర్ పొంగూరు సింధూర తెలిపారు. నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సక్సెస్ ఓడిసి కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలోని సెమినార్ హాల్లో సక్సెస్ ఓడిసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విద్యా సంస్థల ఎండి డాక్టర్ సింధూర హాజరయ్యారు. ఆమెతో పాటు ప్రముఖ టీవీ స్టార్ చిన్నారి ఆకాష్ వికోటి పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింధూర మాట్లాడుతూ స్పెల్ బి కాంపిటీషన్ లో గెలుపొంది నెల్లూరు ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా విస్తరింపచేసేలా చేసిన బాలమేధావి ఆకాష్ వికోటి నేటి తరం విద్యార్థులకు ఆదర్శనీయమని కొనియాడారు. నిరంతరం కృషి పట్టుదలతో ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ లక్షలాది మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా నారాయణ విద్యా సంస్థలు తీర్చిదిద్దుతున్నాయని ఆమె వివరించారు. నా పేరు డాక్టర్ పి సింధూర. నేను నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ను. నెల్లూరు మన నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో మన స్కూల్ స్టూడెంట్స్ అలాగే స్కూల్ స్టాఫ్ మెంబర్స్తో కలిసి ఆకాష్ వికోటిని మేము ఇన్వైట్ చేశాము. ఆకాష్ వికోటి ఈజ్ అ స్పెల్ బీ విజర్డ్ ఫ్రమ్ యుఎస్. తను వాళ్ళ పేరెంట్స్ నెల్లూరులోనే పుట్టి పెరిగారు. అలాగే తను వాళ్ళ సిస్టర్ ఇద్దరు ఎక్స్ట్రీమ్లీ హై ఐక్యూ స్టూడెంట్స్. మెన్సాలో కూడా వాళ్ళిద్దరికి అడ్మిషన్ ఉంది. అలాంటి ఇంత టాలెంటెడ్ స్టూడెంట్ మన నెల్లూరు బ్లడ్ని క్యారీ చేస్తూ యుఎస్కి వెళ్ళి స్పెల్ బీ కాంటెస్ట్లోనూ అలాగే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లోనూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి 6 years నుంచి పార్టిసిపేట్ చేసి వరల్డ్ ఫేమస్ అవ్వడం డెఫినెట్గా నెల్లూరుకి చాలా గర్వకారణం. అయితే ఇప్పుడు నౌ హీఈస్ పర్సూయింగ్ హిస్ 10th standard. సో డెఫినెట్లీ మన దగ్గర ఉండే స్టూడెంట్స్ కూడా మీ అందరికీ తెలుసు, నారాయణ గ్రూప్లో ఉండే స్టూడెంట్స్ ఎంతో డిటర్మైన్డ్ స్టూడెంట్స్, వెరీ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్. వాళ్ళు జేఈ అండ్ నీటే కాదు, వాళ్ళు ఏ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినా, అది క్విజ్ కాంపిటీషన్ అవ్వచ్చు, స్పెల్ బీ కాంపిటీషన్ అవ్వచ్చు, లేకపోతే నాసా కాంపిటీషన్స్ అవ్వచ్చు, ఇలా ఎలాంటి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినా వాళ్ళు నెంబర్ 1గా ఉండాలని అక్కడ మనం ఇవ్వగలిగిన రిసోర్సెస్ అంతా మన దగ్గర నుంచి తీసుకొని నారాయణ గ్రూప్ నుంచి తీసుకోవడమే కాకుండా వాళ్ళంతటా వాళ్ళు కూడా రీసెర్చ్ చేసుకుంటూ గూగుల్లో వాళ్ళ ఎఫర్ట్ కూడా పెట్టుకుంటూ టీచర్స్ని 24 hours వాళ్ళ దగ్గర నుంచి డౌట్స్ రిజాల్వ్ చేసుకుంటూ వాళ్ళు ఏది టేకప్ చేసినా కూడా 100% సక్సీడ్ అయ్యేటట్టు చేస్తారని మీ అందరికీ ఐడియా ఉంది. ఇంకా మరికొందరు మాట్లాడారు. And now with Dr. Sindhura Garu at the helm, it's going to be, I mean, it has been and it will continue to be so incredible.
I am so glad to be speaking here. I believe this year is definitely one of, if not the best in Narayana history, given given the incredible achievements in like JEE and NEET that the Narayana students have accomplished. Yes, and Olympiads. Not to mention, of course, the founder, Dr. P. Narayana Garu, serving as a minister in the AP cabinet. And I am here today to help motivate the students of the Narayana institutions, because right now, I believe that our generation needs, I believe, a little bit of push in order to reach the successful heights that... అనంతరం సన్మానాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, డీన్లు తదితరులు పాల్గొన్నారు. సూలూరుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వృత్తిపరంగా వైద్యురాలైన ఆమె రోగులను పలకరిస్తూ అక్కడ ఉన్న ఏర్పాట్లు, డాక్టర్ల పనితీరు అడిగి తెలుసుకున్నారు. తానే స్వతహాగా కొంతమంది రోగులను పరిశీలించి వారికి అవసరమైన మందులను ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఏర్పాటు చేశారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం విజయశ్రీ మాట్లాడారు. అటు వెళ్ళాలి అప్పుడు. అభివృద్ధి ధ్యేయంగా అందరం ముందుకు అడుగులు వేస్తున్నాం. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కి ఏ మాత్రం తగ్గకుండా అన్ని అరేంజ్మెంట్స్ కానీ ఫెసిలిటీస్ కానీ అరేంజ్ చేసి అందరికి పేషెంట్స్ అందరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తయారు చేయడానికి ప్రయత్నిస్తాం. నేను డాక్టర్ గా పనిచేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఈ రోజు హాస్పిటల్ విజిట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ చాలా నెలల తర్వాత పేషెంట్స్ చూడడం, డాక్టర్స్ తో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా వీటికి ఏమన్నా రిపేర్లు కావాలన్నా, ఎలాంటి ఫెసిలిటీ కావాలన్నా తప్పకుండా అరేంజ్ చేసి, సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ నుంచి ప్రజలు ఎవరు బయట హాస్పిటల్స్ కి వెళ్లకుండా, నెల్లూరు తిరుపతి వెళ్లకుండా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడే ఉండేలా అరేంజ్ చేస్తారు. దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు వాకాడ్లో ఘనంగా జరిగాయి. పార్టీ సీనియర్ నాయకుడు కొడవలూరు దామోదర్ రెడ్డి తదితరులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్లు పంపిణీ చేశారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ జయంతి వేడుకల్లో నేదురుమల్లి బాబురెడ్డి, దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, ఏనుగు సుధాకర్ నాయుడు, రాజశేఖర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రవిశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయకుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దినం. 75 సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది మహామహులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారి 5.5 సంవత్సరాల పరిపాలనా కాలం ఈ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి కాలం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు పార్టీలకు అతీతంగా. కారణం, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద వర్గాల గుండె చప్పుడయ్యాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, జలయజ్ఞం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో 1 కోటి ఎకరాలు కొత్త మగాణాన్ని సృష్టించాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ మహనీయుడు పుణ్యం ఈరోజు మన కళ్ళ ముందు కనపడేటువంటి స్వర్ణముఖి బ్యారేజ్ నిర్మాణం కూడా ఆ ఆలోచనల్లో భాగం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద వర్గాల యొక్క జీవన పరిస్థితులు మెరుగుపడాలనే అనేకమైనటువంటి కార్యక్రమాలు
ఇందిరమ్మ కార్యక్రమం ద్వారా ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇచ్చేటువంటి కార్యక్రమం, దాంట్లో ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ భారతదేశంలో ఏ పాలకుడికి రానటువంటి ఆలోచన, పేదవాడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న ఆరోగ్యశ్రీ కార్యక్రమం. పేదవాడి బిడ్డ కూడా మంచి చదువులు చదువుకొని ఉన్నతంగా ఉండాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఆయన తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి కార్యక్రమం. పేదవాడి ఇంటికి అంబులెన్స్ పోయేటువంటి 108 కార్యక్రమం. పేదవాడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 104 అనేటువంటి కార్యక్రమం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పేదవాడి సంక్షేమం కోసం ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కోట పట్టణంలో వైకాపా మండల అధ్యక్షుడు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు జరిగాయి. క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉప్పల ప్రసాద్ గౌడ్, సాయి ప్రసాద్ రెడ్డి, రమణారెడ్డి, ముబీన్ బాషా, రాధాకృష్ణారెడ్డి, రమణయ్య, విజయసారథి రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జయంతి ఉత్సవాన్ని మన యొక్క కోట మండలంలో కోట క్రాస్ రోడ్ నందు ఆయన యొక్క విగ్రహం దగ్గర అందరి యొక్క నాయకుల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేయడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర గారి యొక్క హయామంతా కూడా ఎటువంటి ఎన్నో సంక్షేమ పథకాలైనటువంటి విధానాలతో పేద ప్రజలకి ఆశాజ్యోతిగా ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఓటమి ఎరిగినటువంటి నాయకుడు మన వైఎస్ రాజశేఖర గారు. అదేవిధంగా ఆయన ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంక్షేమ పథకాలని తీసుకొచ్చినటువంటి ఒక మహానేత. ఆయన యొక్క విధానంతోనే ప్రతి ఎస్సీ, ప్రతి ఎస్టీ, ప్రతి బీసీ, అదేవిధంగా మైనారిటీ వర్గాల్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లలందరూ కూడా ఈరోజు చదువుకున్నారంటే ఆయన యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ విధానంతో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినాన్ని ఆయన విగ్రహం ముందు మండల పార్టీ నాయకులందరూ, వైఎస్ఆర్సీపీ కోట మండల పార్టీ నాయకులందరూ కలిసి వచ్చి ఇక్కడ జరుపుకోవడం ఎంతో ఆనందించదగ్గ విషయం. ఆ మహానుభావుడు పరిపాలించినప్పుడు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ముఖ్యంగా మా మైనార్టీకి ఆయన అందించిన 4% రిజర్వేషను ఎంతో గొప్పగా మా మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపింది. అలాగే ప్రతి ఒక్క పేదవారికి కూడా ఆయన ఎంతో మేలు చేశాడు. అందుకే ఈనాటికి కూడా ఆయన్ని పేద ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకొని ప్రతి ఇంట్లో ఒక దేవుళ్లాగా ఆయన్ని పూజించుకుంటూ ఉన్నారు. టీడీపీ గూడూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి డాక్టర్ తిరుమలశెట్టి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వాకాడు మండల టీడీపీ అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పలసరుకులు, పండ్లు వంటి వాటిని పంపిణీ చేశారు. అనంతరం కోటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. మండలాధ్యక్షుడు డైనమిక్ లీడర్ దువ్వూరు మధుసూదన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా గిరిజన కాలనీలో పండ్లు పంపిణీ చేసాం కుటుంబాలకి. అలాగే సామాజిక కేంద్రంలో పేషెంట్లకి పండ్లు పంపిణీ చేశాము. ఆయన పేరు మీద దేవాలయంలో ఆయన ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేశాము. ఈ సందర్భంగా భగవంతుని కోరుకునేది ఆయన ఆరోగ్యంగా ఉండాలని, నిండు నూరేళ్ళు మంచి విజయాలని పొందాలని కోరుకున్నాము. అలాగే 82 నుంచి తెలుగుదేశం పార్టీకి వాకాడు మండలంలో ఒక బలం ఆయనే. ఆయన స్ఫూర్తితో మాలాంటి వాళ్ళు ఎంతోమంది రాజకీయాల్లో ముందుకు వస్తున్నారు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో
స్వామివారికి పంచామృతాలు, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా దండు శంకరయ్య జ్ఞాపకార్థం వారి మనుమడు గందల్ల శ్రీనివాసులు వ్యవహరించారు. పంచామృతాలతో అభిషేకము పంచముఖ పరమేశ కరుణించుము. పంచామృతాలతో అభిషేకము పంచముఖ పరమేశ కరుణించుము. తెలిమేని ఛాయగల దేవరా రుద్రా ఆవు పాలతో నీకు అభిషేకము. తెలిమేని ఛాయగల దేవరా రుద్రా ఆవు పాలతో నీకు అభిషేకము. చలువ ఎదగల సామి శశిశేఖర శివ, చలువ ఎదగల సామి శశిశేఖర శివ, పెరుగుతో ప్రేమగా అభిషేకము. పెరుగుతో ప్రేమగా అభిషేకము. పంచామృతాలతో అభిషేకము పంచముఖ పరమేశ కరుణించుము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబును విమర్శించే నైతికత మీకు ఉందా అంటూ నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని నిలదీసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైఎస్ఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ పూలమాలలు వేసి నివాళి అర్పించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. భవిష్యత్ తరాలకు ఆదర్శం ఆకాష్ వికోటి. నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సక్సెస్ ఓడిసి కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని సత్కరించిన అనంతరం మాట్లాడిన విద్యాసంస్థల జీఎం డాక్టర్ పొంగూరు సింధూరా. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైన విశ్వనాథునికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.